హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దామండి. ఈ బ్లౌజ్ కటింగ్ అంతా కూడా నేను ఫస్ట్ క్లాస్లో చూపించున్నాను. ఒకవేళ ఆ వీడియో చూడలేనట్టయితే కనుక తప్పకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరేనండి, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. డాట్స్ కూడా ఫ్రంట్ పార్ట్కి ఎలా మార్కులు పెట్టుకోవాలి ఏంటో. చాలా సింపుల్ బ్లౌజ్ అండి, కాకపోతే సాదా బ్లౌజ్కి వెనకాల నడుము ముక్కలు కట్ట అతికించుకునే ప్రాసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి చూసారు కదా, స్ట్రైట్గా కటింగ్ చేసి ఉంచాం కదా. ఇవి అంచులు అన్నీ కూడా జాయింట్ చేసేసి బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఇది ముందు భాగం వెనక భాగానికి చేతులకి కూడా మనకి ఇవే ముక్కలు మనకి యూజ్ అవుతాయి. సరేనండి, ఇది నేను 1.5 ఇంచు వెడల్పుని కటింగ్ చేసుకున్నాను. చూసారు, ఇవి అయిపోయిన తర్వాత మెడ ముక్కలు, తర్వాత ఇది చూసారు ముందు మెడ వెనక మెడ కటింగ్ చేయగా వచ్చిన పీసులు ఉన్నాయి కదా, ఆ 2 ముక్కల్ని కూడా ఇలా కలిపేస్తున్నాను. ఈ పొడవు మనకి సరిపోదు కాబట్టి, ఎందుకంటే ఇది మనకి హుక్కులు బెల్ట్కి మనకి యూజ్ అవుతుంది. తర్వాత మెడ ముక్కలను కూడా ఫస్ట్ ఇలా జాయింట్ చేసేస్తే, అంటే ముందు ఈ పని అంతా చేసుకున్నామంటే కనుక బ్లౌజ్ అనేది ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. తర్వాత ఈ మెడ ముక్కలను కూడా మనం ఇలా జాయింట్ అనేది చేసేసాం. మొత్తం ఈ ముక్కలన్నీ కూడా ఇలా జాయింట్ చేసేసిన తర్వాత మనకి ఇప్పుడు కటింగ్ చేసిన వెడల్పుగా ఉన్న 1.5 ఇంచు రిబ్బన్ మాత్రం హ్యాండ్స్కి జాయింట్ అనేది చేసుకోవాలి. మెడ ముక్కలు ఇలాగ స్ట్రైట్గానే సరే జాయింట్ చేసుకోవచ్చు అండి, ఏం పర్లేదు. అన్ని ముక్కల్లో కూడా కలిపేసుకొని ఇలాగ మొత్తం మెడ అంతా ఎంత ఉందో చూసుకుని అంచనాగా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. సరేనండి, ఇలా ఇది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ తీసుకోండి. హ్యాండ్ తీసుకొని ఇలా హ్యాండ్కి రైట్ సైడ్ వైపు మనకి ముక్క వేసి అతికిస్తే రాంగ్ సైడ్ వైపుకి తిరుగుతుంది అనమాట. ఇది చూపిస్తాను చూడండి. ఇటువైపు ఇలాగ ఈ అంచు ఉంది కదా, ఇలా ఈ ముక్కని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి. ఓపెన్గా ఉన్న అంచులు హ్యాండ్ అంచు వైపుకి పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా మరీ ఎక్కువ మార్జిన్ వదిలేయొద్దండి, ఎందుకంటే మనం కటింగ్ చేసినప్పుడే మనకి హ్యాండ్ పొడవు అనేది కొద్దిగా ఒక 1/4 ఇంచు తగ్గుతుంది. అంటే 5 ఇంచులు కావాలనుకుంటే పావు తక్కువ 5 ఇంచులు మాత్రమే ఉంది కదా, కాబట్టి ఎక్కువ ఖర్చులు పెట్టకుండా అందంగా చివరికే కుట్టుకుంటే సరిపోద్ది. ఆ 5 ఇంచులు కూడా మనకి కవర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా మనం ఓపెన్ చేసుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది ఈ రిబ్బన్ మీదకి వచ్చేటట్టుగా వేసుకోండి, అంటే ముక్క మీదకి వచ్చేటట్టుగా వేసుకోండి. ఆ తర్వాత ఇలా లోపల వైపుకి ఇలా తిప్పేసుకుని పైనుంచి 5వ నెంబర్ కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా 5వ నెంబర్ కుట్టు వేసుకుంటే ఏమవుతుందంటే తర్వాత మనం చేతి కుట్లు కుట్టుకొని నీట్గా మనం ఓపెన్ అనేది చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ రకంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం ఎదురెదురుగా ఇలా పెట్టుకుని రాంగ్ సైడ్లు అన్నవి ఇలా మార్కింగ్ చేసుకోండి. మనకు అర్థమవుతుంది అన్నమాట ఇది రాంగ్ సైడ్ అని చెప్పేసి. ఈ ముక్కకు కూడా మనం కింద నుంచి ఫస్ట్లోనే మనం ఈ నడుము ముక్క అన్నది మనం జాయింట్ చేసేస్తాం అనమాట. ఈ రకంగా నడుము ముక్క అన్నది ఇలా జాయింట్ చేసేయచ్చు. ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా చూసారు కదా, ఇటువైపు ఇలా అంటే రైట్ సైడ్ వైపు మనం ముక్క అతికిస్తాము, అది రాంగ్ సైడ్ వైపుకి వెళ్తుంది అనమాట. అది ఒకసారి చూసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్లోనే ఎక్కువగా ఈ తప్పు జరుగుతూ ఉంటుంది, అంటే రెండు కూడా ఒకవైపుకే రెడీ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఫస్ట్ టైం ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మీకు రైట్ సైడ్ ఏంటి రాంగ్ సైడ్ ఏంటి అనేది తెలుస్తుంది. దాని తర్వాత ఇలా మామూలుగా టాప్ స్టిచ్ వేసుకోవడం, అదే రకంగా వెనక్కి తిప్పుకొని పెద్ద కుట్టు వేసుకున్నారు అంటే కనుక ఇందాక చూపించినట్టుగా హ్యాండ్కి చూపించినట్టుగానే సేమ్ వేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్కి కూడా వేసుకోవాలండి, కాకపోతే ఏంటంటే మనకి ఇది 4 డాట్స్ వస్తాయి. ఈ 4 డాట్స్ వచ్చిన తర్వాత ఒక 1/4 ఇంచ్ అన్నా సరే కింద ఎంతో కొంత తగ్గుతుంది. ఆ తగ్గింది కొలుచుకుని ఎంత తగ్గిందో చూసుకుని ట్రిమ్మింగ్ చేసుకుని ఆ తర్వాత మనం వెనకాల ముక్క అనేది అతికించుకుంటాం అన్నమాట. ఈ రకంగా ముందు భాగం అంతా కూడా నడుము అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు 5వ నెంబర్ కుట్టు కుడుతున్నానండి. ఇది తర్వాత మాత్రం చేతి కుట్లు వేసుకున్న తర్వాత ఇది తీసేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటుంది కట్ చేసి తీసేసుకోండి. ఈ రకంగా ఇప్పుడు చూసారు కదా, మెడ భాగం దగ్గర ఎదురెదురుగా ఇలా రాంగ్ సైడ్ అనేది ఎదురెదురుగా వచ్చింది కదా, ఇలా అంటే హుక్కుల వైపు అంతా కూడా ఒకవైపు ఉండేటట్టుగా ఇలా మీరు పెట్టుకోండి. ఇది రాంగ్ సైడ్ అన్నది పై వైపుకి కనిపించేటట్టుగా పెట్టాను. మార్కింగ్లో ఒకవేళ గీసినా సరే అవి లోపల వైపు ఉండిపోతాయి అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. ఇలా హుక్కుల వైపు దగ్గర నుంచి కింద నుంచి 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోండి. ఇది మెయిన్ డాట్ కోసం అనమాట. ఈ రకంగా దాని తర్వాత 1 ఇంచు ఇలా 1 ఇంచ్ అన్నది ఇలా మార్కింగ్ పెట్టుకోండి. అంతే, మెయిన్ డాట్కి 1 ఇంచు మాత్రమే మార్కింగ్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి
ఇలా చూసారు కదా, మూడు ఇది మొత్తం 4 కదా. 1 ఇంచులో సగం ఎంత, 6 ఇంచ్ కదా, 6 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి మధ్య భాగంలోని. ఇప్పుడు ఎంత అయింది, 3.5 ఇంచీలు వచ్చింది. ఇలా పైనుంచి ఒక 3.5కి ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ గీయాలన్నమాట. ఈ సెంటర్ పాయింట్కి, డాట్స్కి సెంటర్ పాయింట్కి ఒక లైన్ అనేది గీసాం. దాని తర్వాత పైనుంచి మనకి చెస్ట్ పాయింట్ కనీసం ఎక్కడ వరకు అంటే 10.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇది మన చెస్ట్ మార్కింగ్ అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి కుట్టు అనేది ఇలా రావాలి, సరేనండి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ వచ్చిన దగ్గర స్ట్రైట్గా ఎక్కడైతే వచ్చిందో అక్కడ స్ట్రైట్గా ఇలా ఒక 2.5 ఇంచీలు వెడల్పుకి చూసుకోండి. అంటే ఈ అంచు దగ్గర నుంచి చూస్తున్నాను, అంచు దగ్గర నుంచి కరెక్ట్గా 2.5 ఇంచీలు పొడవు ఉండేటట్టుగా ఈ డాట్ అనేది చూసుకోండి. డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉన్నదనేది ఎక్కువగా పట్టించుకోకండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచీలు తీసుకోండి, సరిపోద్ది మీకు. ఒక 1/2 ఇంచు వెడల్పుని మనం కుట్టు అనేది కుడతాం. అంటే గీతకి ఇటుపావు అటుపావు మార్కింగ్ పెట్టి ఇలా గీస్తే ఈ గీతల్లోనే మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత కరెక్ట్గా కార్నర్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలా డాట్ వైపుకి ఆ డాట్కి ఈ డాట్కి సెంటర్లోని ఇంచి టేప్ పెట్టి కనీసం ఒక 4 ఇంచీల దగ్గరికి ఇలా పైనుంచి కిందకి 4 ఇంచీల దగ్గరికి ఇలా ఒక డాట్, ఈ డాట్ అనేది లెంత్ తీసుకోండి. దాని తర్వాత ఈ 2 డాట్లకి మధ్య ఈ గీతకి అటు ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్జిన్ ఇచ్చుకొని అక్కడి నుంచి ఈ డాట్కి ఇలా గీత గీస్తే కుట్టు అనేది ఇలా వస్తుంది అనమాట. ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పటికి ఈ రకంగా వస్తుంది ఇలా. దీని తర్వాత ఇక్కడ కింద నుంచి ఇప్పుడు చూసారు కదా, ఈ మార్కింగ్ వచ్చింది కదా, ఈ రెండిట్లకి సెంటర్లో తీసుకుని ఇక్కడ నుంచి కింద నుంచి 2 ఇంచీలు అంటే ఖర్చుల దగ్గర కింద నుంచి 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టి ఈ మెయిన్ డాటు ఈ చంక దగ్గర ఉన్న డాట్కి సెంటర్లోని ఇలాగ ఇంచి టేప్ ఇలా పట్టుకొని ఈ రెండిట్లకి మధ్యలో ఇలా పట్టుకొని ఇక్కడికి ఇలా పట్టుకొని కనీసం 7 ఇంచీల వరకు అంటే కొద్దిగా దగ్గరకు వచ్చేదాకా 6.5 కానీ లేదా 7 ఇంచీల దగ్గర కానీ ఈ మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇక్కడ వరకు. అంటే మరి డాట్కి దగ్గరికి కాదు అలాగని చెప్పేసి బాగా దూరంగాను కాదు, కొద్దిగా గ్యాప్ ఇస్తే అక్కడ కొద్దిగా లూజ్ ఏర్పడే మనకి చెస్ట్ పాయింట్ అనేది సరిపోద్ది అనమాట. ఇది చూస్తున్నాక దీనికి 1.5, దీనికి ఏమో 1 ఇంచు మిగిలింది, ఈ రెండిట్లకి 2 ఇంచీలు మిగిలింది. అంటే ఒకే గ్యాప్ ఉండాలని ఏమీ లేదండి. డాట్ లెంత్ చూసుకొని చూస్తే రౌండ్ షేప్ అనేది వచ్చింది. ఇలా డాట్ మార్కింగ్ చేసుకుని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఈ సైడ్ డాట్ దగ్గర కూడా 1/2 ఇంచు కూడా అసలు మార్జిన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా తీసుకున్నామన్న పేరుకి మాత్రమే మార్జిన్ తీసుకుని స్టిచ్చింగ్ చేస్తాం అనమాట. ఈ డాట్ అనేది చాలా సన్నంగా స్టిచ్చింగ్ చేయాలి. అతిగా తీసేసుకున్నారనుకోండి ఇక్కడ ఖర్చు, తర్వాత నడుము దగ్గర లెంత్లోనే తగ్గిపోద్ది. సరేనండి, ఈ రకంగా మీరు డాట్స్ అనేది తీసుకోండి. ఇలా తీసుకున్నారు, ఇది కొద్దిగా డార్క్గా ఉండేటట్టుగా ఇలా చేసుకుని సెంట్రల్ లైన్ ఉంది కదా, ఈ డాట్కి సెంట్రల్ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర ఒక్కొక్క కట్ పెడితే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా పెట్టుకోవడానికి మనకి సరిపోద్ది అనమాట. ఈ రకంగా ఈ కిందన మాత్రం మనం నడుము కుట్టేసాం కాబట్టి ఇలా డాట్ అనేది చేసుకోకండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇలా రివర్స్ ఫోల్డింగ్ ఇలా పై నుంచి ఇలా పెడితే ఇటువైపు దానికి కూడా ఇలా అదిమేరు అంటే కనుక ఇటువైపు కూడా పర్ఫెక్ట్గా ఈ డాట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. అంటే గీతలు అనేవి కింద పడుతూ ఉంటాయి. ఈ కట్ పెట్టాం కదా చంక దగ్గర, ఈ హుక్స్ దగ్గర కూడా కట్స్ పెట్టాం కదా, కట్స్ కలిసేటట్టు పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా, ఇలా మనకి కనిపించేటప్పటికి సేమ్ దీని మీదే మనం ఈ స్కేల్ని యూజ్ చేసుకుని గీతలు అనేవి గీసేసుకోవాలి. మొత్తం లైన్స్ అని ఇలా డ్రా చేసేసుకోవాలి. చూస్తారు కదా మొత్తం అన్నీ కూడా డ్రా అయిపోయినాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. ఇలా 2 గీతలని ఇలా పట్టుకొని పర్ఫెక్ట్గా సెంటర్ గీత ఉంది కదా అక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర ఇలా పట్టుకోండి. ఈ సైడ్ గీత ఉంది కదా ఈ లైన్ మీద ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఇంకేమీ కొలాల్సిన అవసరం లేదు. అన్నీ కొలిచి మనం మార్కింగ్లు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలాగా లాక్ చేసేసుకోవడమే. అదే రకంగా ఇటువైపు కూడా వెంటనే ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసిన వెంటనే ఈ మెయిన్ డాట్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా సెంటర్ పాయింట్కి ఇలా పట్టుకోండి. మధ్యలో గీత దగ్గర ఫోల్డింగ్, సెంటర్ గీత నుంచేమో స్టిచ్చింగ్ అనమాట. ఇలా పెట్టి ఇలా లాక్ చేసేసుకోండి. ఇలా మెయిన్ డాట్ అయిన తర్వాత మనకి హుక్కుల దగ్గర సైడ్ డాట్ అనమాట. ఈ కట్ట దగ్గర పర్ఫెక్ట్గా ఇలా పట్టుకోవడం, ఈ పాయింట్ని ఇలా పట్టుకోవడం, ఈ సైడ్ తీసిన గీత దగ్గర నుంచి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఇలాగే ప్రతి డాట్ కూడా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి సరిపోద్ది అనమాట. అన్నీ కొలిచి ఎంత పొడవు పెట్టుకోవాలో ఏంటో అన్నీ చూసాం కాబట్టి ఈ మార్కింగ్ల మీద స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది చూడండి ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు
హుక్కుల దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఇలా పాదం ఖర్చు వెడల్పు తీసుకోండి, స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఈ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగ లాక్ చేసేసుకోండి. ఇదే రకంగా రెండో వైపు కూడా. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర కూడా స్టిచ్చింగ్ చేద్దాం. ఇది చూస్తారు కదా, గీత ఉంది, పాయింట్ దగ్గర కరెక్ట్ పట్టుకుంటున్నారు. ఈ కట్ట దగ్గర కరెక్ట్గా సెంటర్లో పట్టుకుంటే మనకి ఈ పక్క లైన్ అనేది కనిపిస్తుంది. దాని మీద నుంచి ఇలాగ వచ్చి స్టిచ్చింగ్ చేసేయడమే. ఇప్పుడు ఈ సైడ్ దగ్గర మాత్రం చాలా సన్నగా ఇక్కడి నుంచి ఇలా పట్టుకున్నారు కదా, ఇలా పట్టుకున్న తర్వాత ఇలా చాలా సన్నగా పాదం ఖర్చు కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఇలా సన్నంగా పట్టుకుని ఇలా సన్నంగా వేసేయడమే. వేసామన్న పేరుకి ఈ 4th డాట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా సన్నంగా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ లాక్ చేసేయడమే. ఇదే రకంగా రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఆటోమేటిక్గా మనకి చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. చూస్తారు కదా, షేప్ వస్తుంది. వేసుకునేటప్పటికి ఈ బ్లౌజ్ కూడా షేప్గానే కనిపిస్తుంది. మరీ ఎక్కువగా తనిపెట్టినట్టు కాకుండా మనకి చెస్ట్ ఎంత అయితే ఉందో అంతా కూడా మనకి షేప్ అనేది మాత్రం వస్తుంది అనమాట. ఈ డాట్స్ అనేవి ప్రతి బ్లౌజ్కి ఇదే పద్ధతి అండి. ఇలా అంటే ఈ సైజుని పెట్టి ఇలాగే వేసుకోండి, సరిపోద్ది. ఈ 4 డాట్లకి నార్మల్ బ్లౌజ్కి ఇదే లెంత్ అనేది అంటే డాట్స్ అనేవి ఇలాగే ఉంటాయి. చెస్ట్ సైజు పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా మీకు లూజ్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది అనమాట. అంతే. ఇప్పుడు మనకి ఈ బెల్ట్ జాయిన్ చేసి ఉంచాం కదా మెడ మొక్క, అది సకానికి ఇలా కటింగ్ చేసుకుని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒకటేమో హుక్ బెల్ట్కి ఒకటేమో ఐ బెల్ట్కి యూజ్ చేసుకుందాం. ఇలా స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసుకోండి. మనకి బ్లౌజ్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ వైపు హుక్స్ ఉండేటట్టుగా వేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా వేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇటువైపు నుంచి మెడ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ వైపు ఇలా కనీసం ఒక 1/4 ఇంచ్ 1 ఇంచ్ అన్నా సరే ఎక్కువ ఉండేటట్టుగా పై వైపుకి పట్టుకోండి. ఇది చూస్తారు కదా, ఇది 1.5 ఇంచ్ వెడల్పు అన్నది ఉంది. ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఓపెన్ అంచులు ఈ బ్లౌజ్ అంచులకు పెట్టి ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద ఒక 1 ఇంచ్ ఉండేటట్టుగా ఉంచుకొని మిగతా క్లాత్ని కటింగ్ చేసేయండి. దాని తర్వాత 1 ఇంచ్ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి ఇలా లాక్ చేసేయడమే. దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసి ఈ అంచుల్ని పర్ఫెక్ట్గా లోపలికి ఫోల్డ్ చేసి చూసి ఎక్కడి వరకు అయితే కుట్టుకుంటారో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసి అంచుని కుట్టుకుట్టేసుకోవడమే. ఇలా పెట్టుకొని ఇక్కడ లాక్ చేయండి. ఇక్కడ లాక్ చేసుకుని ఇలా సైడ్ నుంచి ఇలా సూది లోపల పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని చక్కగా అంచు దగ్గర నుంచి ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. మనకి హుక్స్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. మెడ కన్నా ఎక్కువ మిగిలిన ఈ ముక్కని కటింగ్ చేసి తీసేసుకోండి. అంతే, హుక్స్ బెల్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఐ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐ బెల్ట్ కుట్లు మాత్రం పై వైపుకి వస్తాయి. ఇవి సమానంగా ఉందా లేదా అన్నది చూసుకోండి. ఇది ఎందుకంటే రౌండ్ తిరిగి ఉన్న షేప్ కదా, ఇది కొద్దిగా ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసి ఇటువైపు కూడా కొద్దిగా స్ట్రైట్గానే కటింగ్ చేయండి. ఇది మొత్తం వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు ఉన్నది. ఇది మాత్రం ఎప్పుడు కూడా రైట్ సైడ్ వైపు ఇలా చూసారు, ఇలా రైట్ సైడ్ వైపు ముక్క రైట్ సైడ్ వైపు ఈ బ్లౌజ్ రైట్ సైడ్ని ఇలా పెట్టాలి. పెట్టి ఇక్కడ కొద్దిగా స్ట్రైట్గా ఉండేటట్టుగా కటింగ్ చేసేయండి. చేసేసి ఒక 1 ఇంచ్ అన్నా సరే ఎక్కువ ఉండేటట్టు పెట్టుకుని అది పై వైపుకి ఫోల్డింగ్ చేయాలి. అంటే బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు ఇది స్టిచ్చింగ్ అవుతుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేయండి. లాక్ చేసి పాదం ఖర్చు వెడల్పుని ఈ అంచు అనేది స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఒక 1 ఇంచ్ అన్నది ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్కువగానే పైన ఉంచుకొని కటింగ్ చేయండి. ఆ తర్వాత ఫోల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కువైతే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ అన్నా సరే ఇలాగ వెడల్పుని ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ని ఇప్పుడు కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేస్తే ఆ ఫోల్డింగ్ మొత్తం వెడల్పు వచ్చేసి కనీసం ఒక 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ అన్నా ఉందా లేదా అనేది చూసుకోండి. అలా ఆ మాత్రం ఉండేటట్టుగా ఇలా ఈ ఫోల్డింగ్ అన్నది ఉంటే సరిపోద్ది అనమాట. ఇలా 1/4 ఇంచ్ ఫోల్డ్ చేయడం, ఈ ఫోల్డింగ్ని మళ్ళీ స్టిచ్చింగ్ దగ్గర తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయాలి. చాలా నీట్గా ఉంటుందండి. కాటన్ బ్లౌజ్ అనేటప్పటికి ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది, చాలా చక్కగా మనకి కనిపిస్తుంది అనమాట. కాకపోతే పైనుంచి కింద వరకు కూడా లెంత్ అనేది ఐ బెల్ట్ అయినా హుక్ బెల్ట్ అయినా సరే ఒకే రకంగా ఉండాలి. ఇలా కొలిచి మీరు వెడల్పు తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈ లైన్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ లాక్ చేసి తీసేయండి. ఇది చూస్తారు కదా, ఇప్పుడు మనకి అయిపోయింది కదా. మెడ దగ్గర ఇంకా పొడవుగా ఉంటే కనుక స్ట్రైట్గా చక్కగా ఇలా కటింగ్ చేసి తీసేయండి. ఇప్పుడు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు కూడా మనకి ఇలాగ రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఈ రకంగా. ఇప్పుడు ఇలా పెట్టుకుని మనం ఇక్కడ చూసారు కదా ఈ డాట్ వేసాం కదా, అందుకని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్లో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ అన్నది మనకి ఇంకా బెల్ట్ కుట్టడానికి బ్యాక్ సైడ్ కావాలి. దానికన్నా ఎక్కువ ఏది ఉంటుంది అంత ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. అలాగే ఈ పార్ట్ని కూడా ఇలా చంక రౌండ్ దగ్గర నుంచి ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే 1/4 ఇంచ్ అన్నది మనకి బెల్ట్ స్టిచ్చింగ్ చేయడానికి పోద్ది. ఆ మిగిలింది ఇలాగ మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసిన 2 మార్కింగ్లని ఇలా 2 అంచుల్ని కూడా ఇలా కలిపి
ఒకేసారి ట్రిమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఈ మాత్రం అనేది ఎక్కువ అవుతుంది. ఇలాగ మొత్తం అంతా కదండి ఇక్కడ నుంచి ఇలా చిన్నది ఇలా డైరెక్షన్ అనేది ఇలా తీసుకొచ్చేయండి. ఈ మాత్రం మాత్రమే ట్రిమ్ చేసి తీసుకురండి. దీనివల్ల ఏంటంటే మనకి చంక కుట్ల దగ్గర ఎగుడు దిగుడు రాకుండా ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు కూడా చంక దింపు దగ్గర నుంచి కింద నడుము వరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే లెంత్ ఉండాలి. ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా మనకి బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ వైపు కూడా పెట్టుకుని ఇలాగా స్టిచ్చింగ్ చేసేసి రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిప్పేసుకుని 5వ నెంబర్ కుట్టేసుకుంటే చేతి కుట్లు వేసిన తర్వాత సరిపోద్ది అనమాట. ఇలా రెడీ అయిన తర్వాత డాట్స్ అనేది వేసేసుకుందాం. ఇలా బెల్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా షోల్డర్ని కరెక్ట్గా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని చూసారు కదా ఇలా షోల్డర్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని నడుము అంచులు రెండు కూడా పర్ఫెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని 6 ఇంచ్ మనకి వెడల్పు ఉండేటట్టుగా చూసుకుని పొడవు అనేది కింద నుంచి పైకి కనీసం ఒక 4.5 ఇంచీలన్నా ఉండేటట్టు చూసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా క్రాస్గా లైన్ గీసేసి ఇక్కడ మనం డాట్ అనేది వేసుకోవాలి. రెండో డాట్ కూడా షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసి 6 ఇంచ్ వెడల్పు 4.5 ఇంచుల పొడవుని రెండో డాట్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. రెండో షోల్డర్ వైపు కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. నేను ఇలా రెండో వైపు కూడా సేమ్ డాట్ వేసేసుకున్నాను. చూసారు కదా ఇలా రైట్ సైడ్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ ఇలా రైట్ సైడ్ అనేది లోపల వైపు ఉండేటట్టుగా ఇలా పెట్టుకొని ముందు మెడ వైపు మాత్రం అంచులు పర్ఫెక్ట్గా ఉండేట్టు చూసుకుని ఇలా 6 ఇంచ్ మార్జిన్తో చక్కగా స్ట్రైట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువైపు కూడా ఈ షోల్డర్ని కూడా ఇలా పట్టుకొని చక్కగా మెడవైపు మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇలా 6 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. రెండు వైపులా కూడా షోల్డర్ ఖర్చులు అనేది ఒకే రకంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా రెండు స్టిచ్చింగ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా ఫస్ట్ మనం మెడ ముక్కలు కూడా అతికించుకోవచ్చు, లేదంటే హ్యాండ్ అతికించిన తర్వాత మెడ కూడా అతికించుకోవచ్చు. ఫస్ట్ మెడ ముక్కలు మనం కరెక్ట్గా కలిపేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా రైట్ సైడ్ వైపు అంటే రాంగ్ సైడ్ అన్నది అతుకులు అన్న మనకి పై వైపు ఉండేటట్టుగా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలాగా ఒక 6 ఇంచ్ అన్నది ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి మనకి ఈ బెల్ట్ అంచు అదే రకంగా బ్లౌజ్ అంచు ఒకే దగ్గర ఉండేటట్టుగా ఇలా అంచు కలిసేటట్టుగా పట్టుకుంటూ ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ బెల్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు మనం జాయింట్ చేయాలి. ఇదే రకంగా పట్టుకుంటూ మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఒక పాదం ఖర్చు వెడల్పుని అంటే పాదం వరుస వెడల్పుని ఉండేటట్టుగా చూసుకుంటూ మార్జిన్ అన్నది ఒకే రకంగా మెయింటైన్ చేయాలి. రౌండ్ ఎక్కడైనా తిరగట్లేదు అని అనిపించినప్పుడు చక్కగా కొద్దిగా బెల్ట్ని సాగదీశారు అంటే కనుక ఇక్కడ ఇలాంటి రౌండ్ల దగ్గర మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం మెడ అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఈ రకంగా మెడ అంతా కూడా ఒకే లెవెల్లోకి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇలా లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి ఒక 6 ఇంచ్ అన్నా సరే బెల్ట్ ఉంచుకొని మిగతాది కట్ చేసి తీసేసుకోండి. అది ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇలా మనం ఖర్చుల వరకు ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎలా అంటే చూసారు కదా ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఇది చూడండి ఈ ఖర్చులు మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ చక్కగా ఈ ఖర్చు ఎంత ఉందో ఈ ఖర్చు అంచు ఉంది చూసారా, ఈ అంచు ఇక్కడికి ఉంది. ఈ అంచు వరకు మాత్రమే ఇలాగా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అంటే అంచుని ఫోల్డ్ చేసేయకూడదు, అంచుని తీసుకుంటూ లోపల వైపుకి అంచు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఖర్చు అంచుకి స్టిచ్చింగ్ చేసి ఈ చివరంట కుట్టు అనేది కుట్టాలి. ఆ తర్వాత ఇలా పట్టుకుని మనం చేతి కుట్టు కుట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది చూసారు కదా ఇలా అంచు అయితే ఇలా ఖర్చుల పైకి తీసి ఖర్చుల మీద నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి అంతే. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనకి తెలిసిపోద్దండి. ఇది పలుచగా ఉంటుంది కాబట్టి మనకి ఖర్చు ఎంతవరకు ఉన్నది అనేది మనకి వేళ్ళకి తెలిసిపోద్ది. ఆ కరెక్ట్గా ఖర్చు వరకు ఈ పై అంచుని ఫోల్డ్ చేసుకుంటూ ఈ ముక్కకి అంచు అంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. బ్లౌజ్ అంచు వైపు కాదు. చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇదేంటంటే కరెక్ట్గా మీరు ఫస్ట్ మార్జిన్ ఎంతైతే తీసారో అంతే వెడల్పుని ఈ మెడ ముక్క అనేది మనకి మెడ అంచు అనేది వస్తుంది అనమాట. ఈ అంచుని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని చేతి కుట్లు కుట్టేసుకుంటే సరిపోద్ది. ఇదే రకంగా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం చక్కగా చేతి కుట్లు అనేది ఇలా చూస్తారు కదా ఈ ముక్క ఉంది కదా ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్కడి వరకు అయితే కుట్టుందో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చేతి కుట్లు అనేది వేసేసుకోవడమే. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్కి సెంటర్లోని ఇలా కట్స్ పెట్టేసుకుంటే మనకి ఇది సెంటర్ పాయింట్ అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా తీసుకుని
ఇక్కడ కూడా ఇలా ఈ రెండో హ్యాండ్ కూడా సెంటర్లో కట్ చేసుకుందాం. మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్కి లోత్ అనేది తీయలేదు. ఇప్పుడు ఇలా ఎదురెదురుగా రైట్ సైడ్ పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటే లోపల వైపు రెండు రైట్ సైడ్లు ఉంటాయి. రాంగ్ సైడ్ అన్నది కింద దానికేమో మనకి మిషన్ కింద వైపు ఉంటుంది, పైదేం పై వైపు ఉంటుంది. ఇలా పెట్టుకుని సెంటర్ నుంచి 2 ఇంచీలు, ఖర్చుల దగ్గర నుంచి ఒక 2 ఇంచీలు మార్కింగ్ పెట్టుకుని మధ్యలో చేసి ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకుని ఇలా లోత్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా అంచులు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాతే లోతు తీసుకున్నారు అంటే కనుక మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. హ్యాండ్లు అనేవి రెండు వైపులా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఒక చిన్న కట్ అనేది పెట్టుకుని ఈ పిన్ తీసేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మార్కింగ్ పెట్టుకోండి. రాంగ్ సైడ్ వైపు ఇలా మార్కింగ్ పెట్టుకుంటే ఈ కట్ ఉన్నది, ఈ మార్కింగ్ ఉన్నది మనకి ఫ్రంట్ వైపుకి రావాలని తెలుస్తుంది. ఈ హ్యాండ్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు చూసారు కదా, ఫ్రంట్ వైపుకి ఈ మార్కింగ్ ఉన్నది వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇలా మనం కరెక్ట్గా మధ్యలోని పిన్ పెట్టేసుకుని ఇలా 2 అంచులు కూడా ముందుకి కొలుచుకుంటూ ఇలా వెళ్తే నీట్గా మనకి ఎంతవరకు రావాలి అని వచ్చింది అనేది తెలుస్తుంది. చూసారు కదా, బాడీ కన్నా మనకి హ్యాండ్ అనేది ఇంకా 6 ఇంచ్ వరకు కూడా మనకి ఇంతవరకు ఇలాగే ఎక్కువ ఉన్నది. ఉండేవండి అంతవరకు మనకి హ్యాండ్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ హ్యాండ్ తగ్గకూడదు అనమాట. అక్కడి నుంచి ఇలాగ స్టార్ట్ చేసేయాలి. అంతే తప్ప పొడవు ఉంది కదా అని చెప్పేసి 2 అంచులు కలిపి స్టిచ్చింగ్ చేశారంటే కనుక హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది మిస్ అవుతుంది. అలా కాకుండా 2 వైపులా సమానంగా పట్టుకొని ఎక్కడి వరకు అయితే వచ్చిందో కింద బాడీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయాలి. 2 అంచులు ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా పట్టుకుంటూ లైన్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇక్కడ షోల్డర్ కుట్లు మాత్రం 2 ఒకవైపుకే ఉండేటట్టు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత షోల్డర్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. హ్యాండ్ అంచులు ఎప్పుడు కూడా 2 అంచులు కూడా ఇలా కలిసేటట్టుగా ఇలా స్టిచ్చింగ్ చేసేయండి, సరిపోద్ది. ఇలా చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ మొత్తం అంతా రౌండ్ అంతా స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి డబుల్ స్టిచ్ అన్నది చేసుకోవాలి. రెండో కుట్ట అన్నది వేసుకోవాలన్నమాట. ఇదే రకంగా ఇదే ప్రాసెస్లోని రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. 2 వైపులో కూడా హ్యాండ్ అనేది జాయింట్ అయిపోద్ది. సరేనండి, ఈ రకంగా చూసారు కదా, ఇలా ఇదే రకంగా రెండో వైపు కూడా చేయి అనేది జాయింట్ చేసేద్దాం. ఇది కూడా చూసారు, ఇలా ఇక్కడ పెట్టిన తర్వాత ఈ డాట్ ఉన్నది ఫ్రంట్ వైపు వచ్చింది చూసారా, ఇందాక చూపించినట్టుగానే ఇలా కోల్చుకొని పట్టుకొని చక్కగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఇలా 2 హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి మనం 32 ఇంచీలు అనుకున్నాం కదా, ఈ 32 ఇంచీలోని సగం 16 ఇంచీలు. ఇక్కడ నడుము దగ్గర నుంచి ఇలా చక్కగా ఎలా కొలుచుకుంటూ 16 ఇంచీలు ఎక్కడ ఉందో చూసి అక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టండి. ఆ తర్వాత ఎంత మిగిలిందో చూడండి. కటింగ్ చేసేటప్పుడు మనం నడుములో 4వ వంతు తీయలేదు, చెస్ట్ భాగం నుంచి స్ట్రైట్గా తీసాం. ఇక్కడ 5 ఇంచీలు అందుకే మిగిలింది. 5 ఇంచీలు మిగిలితే 5లోని సగం 2.5 ఇటువైపు 2.5 అటువైపు ఇలా సమానంగా మనం మార్కింగ్ చేసేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2 మార్కింగ్లకి సెంటర్లోని ఇలా చూసారా, ఈ 2 మార్కింగ్కి సెంటర్లోని మనకు కావాల్సిన నడుములో సగ భాగం 16 ఇంచీలు అనేది ఉంటుంది అనమాట. చూసారా, ఈ రకంగా 16 ఇంచీలు ఉంది కదా. ఇప్పుడు ఈ 16 ఇంచీల్లోని ఫ్రంట్ భాగం 2 పార్ట్లు కాబట్టి 16లోని సగం 8 ఇంచీలని మనం ఈ 16లోని సగం 8. ఈ 8 ఇంచీలు హుక్ బెల్ట్ దగ్గర నుంచి కానీ ఐ బెల్ట్ దగ్గర నుంచి కానీ 2 కూడా 8 ఇంచీలకి మార్కింగ్ అనేది పెట్టాలి. ఇటువైపు కూడా 8 ఇంచీల దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అనేది పెట్టాలి. చూసారు, ఈ లైన్లోకి కరెక్ట్గా మార్కింగ్ వచ్చింది, మనం ముందు మార్కింగ్ చేసుకున్నది. ఇప్పుడు హ్యాండ్స్ని కరెక్ట్గా సెంటర్లోకి ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. హ్యాండ్స్ని ఫోల్డింగ్ చేసుకున్న ఇలా కరెక్ట్గా 2 అంచుల్ని కలుపుతూ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. హ్యాండ్ ఎక్కడైనా చంక భాగం దగ్గర హ్యాండ్స్ పొడవు ఎక్కువగా ఉంటే కనుక అది కట్ చేసి ట్రిమ్మింగ్ చేసుకోండి. సైడ్ జాయింట్లు వేసినప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉండకుండా ఉంటుంది అనమాట. ఇలా హ్యాండ్ని ఇలా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకుందాం. ఇలా హ్యాండ్ని సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత లూజ్ ఎంత ఉన్నది అనేది తీసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ ఎంత అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ బ్లౌజ్కి మనం హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు 6 ఇంచీలకి మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నాం. ఈ 6 ఇంచీలకి ఇప్పుడు మార్కింగ్ పెట్టుకుని చంక భాగం దగ్గర 2 ఇంచీలు మనం ఖర్చులు అనేది తీసుకున్నాం. చూసారా, కట్ కూడా కనిపిస్తుంది. మనం చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్ కూడా పెట్టాం. ఒక కట్ చూసారా, ఈ కట్ ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ కట్ దగ్గరే మార్కింగ్ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే లోపల నుంచి బయట నుంచి లోపల వైపుకి 2 ఇంచీలు తీసుకోవాలి. ఈ 3 మార్కింగ్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. కరెక్ట్గా ఈ అంచులను పర్ఫెక్ట్గా పట్టుకొని ఫస్ట్ ఇలా లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత చంక కుట్లు 2 పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని గట్టిగా లాగిపెట్టి ఇలా పట్టుకుని ఇలా ఈ ఖర్చు అనేది మిషన్ వైపు ఉండేటట్టు పట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత నడుము దగ్గర ఉన్న ఈ ఖర్చులు ఉన్నాయి చూసారా, ఈ ఖర్చులు 2 కూడా సమానంగా ఇలా పట్టుకోండి. సమానంగా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. ఇక్కడ లాక్ చేసేయండి. అదే రకంగా మనం ఎక్స్ట్రాగా ఒక 2 ఖర్చులు అనేవి మనం 2 కుట్లు అనేది కుట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి ఇలా లాక్ చేసి
ఒక పాదం ఖర్చు వెడల్పని మనకి ఫిట్టింగ్ చేసిన లైన్ కాకుండా ఇంకొక 2 ఖర్చులు అనేవి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది. మిగిలిన క్లాత్ ఏమైనా వంకరగా ఉంటే కనుక స్ట్రైట్గా కటింగ్ చేసి ట్రిమ్ చేసి తీసుకోండి, లేదనుకుంటే కనుక అలాగే ఉంచేసుకోండి. కాటన్ బ్లౌజ్ కాబట్టి అంచులు ఏమి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారు కదా అతిగా ఉంది కాబట్టి కొద్దిగా ఇలా స్ట్రైట్గా ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి తీసుకోండి, సరిపోయింది. చూసారా ఇదే రకంగా రెండో వైపు కూడా మనం చక్కగా కూడా ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. చంక కుట్లు చూసారా 2 కుట్లు ఎంత అందంగా మనకి కలిసాయో, ఇక్కడ నడుం దగ్గర హ్యాండ్ దగ్గర కూడా కుట్లు కలవాలన్నమాట. అదే రకంగా ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. ఇటు చూడండి, ఇటువైపు కూడా చూపిస్తాను చూడండి. ఇలా హ్యాండ్ని మనం ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి చక్కగా ఇలాగ 6 ఇంచీలకి చంక దగ్గర ఆల్రెడీ మార్కింగ్ కనిపిస్తుంది, 2 ఇంచీలు అక్కడికి ఇలాగా ఇలా కలిపేసుకోండి. ఒకవేళ మార్కింగ్ లేకపోయినా సరే ఇందాక చూపించినట్టుగానే ఇలా కలిపేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ చేసేయండి. బ్లౌజ్ 2 వైపులా కూడా ఫిట్టింగ్ అయిపోయి హుక్స్లు తాళ్ళు వేసేసిన తర్వాత ఈ రకంగా లుక్ వస్తుంది చూడండి. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. సాదా బ్లౌజ్ కదా మనకి ఫినిషింగ్ ఏమైనా ఉండదేమో అని అనుకోవద్దు. ఒక్కసారి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్ చూసారా ఇలా వస్తుంది. తప్పకుండా మీకు కూడా బాగుంటుంది. ఈ బ్లౌజ్లో అయితే కనుక భుజాలు జారడం కానీ ఏమీ కూడా ఉండవన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. షేప్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకంటూ ఒక ఐడియా ఉంటుంది. మరీ క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగా మరీ ఎత్తుగా తనిపెట్టినట్టుగా కాకుండా నార్మల్గా అయితే ఉంటుంది అనమాట. ఎక్కడిగా సూదిగా మనకు ఉండడం ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే పెద్దవారికి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినా సరే బాగుంటుంది. సరేనండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.